నా ఏం పేరే? సతీష్ అన్న. సతీష్, ఎట్లుంది గిరాకీ? ఎట్లుందా? మంచిగా ఉందన్నా. ఉన్నాయి ఇప్పుడు పెళ్ళిళ్ళు ఉన్నాయా? నడుస్తున్నాయి అన్న. నడుస్తానయా? ఎంత అవుతుంది? రోజు 1,00,000 2 లక్షలు అవుతుందా? కొబ్బరి 3 కిలో రోజు ఎంత అవుతుంది? అవుతుంది. గట్టినే అవుతుంది, చెప్పనీకి ఉండదు అది. సీక్రెట్ అన్న. అట్లేం లేదు, అట్లా అంత ఓపెన్ ఉంటుంది మాది. ఓకే సరే, రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చి 100 రోజులు అయింది కదా కాంగ్రెస్ ప్రభుత్వం. ఎట్లా ఉందన్న పరిపాలన? మంచిగానే ఉంది. మంచిగా ఉందా? 6 గ్యారెంట్ల విషయంలో ఏమైనా ఇబ్బంది పడుతురా పబ్లిక్? ఇంతవరకు అయితే ఏం రాలేవు కదా, వస్తాయేమో మెల్లగా. కొన్ని వచ్చినాయి, అదే ఫ్రీ బస్ ఒకటి నడుస్తుంది. ఇప్పుడు మీ దగ్గర చాలా మంది కస్టమర్స్ వస్తుంటారు కదా. సరే 10 ఏళ్ల కాలం పాటు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ రేట్లు వేరినాయి, ఈ రేట్లు తిట్టుకుంటూ వస్తుండే. ఇప్పుడు అదే పరిస్థితి కనిపిస్తుందా? ఏమన్నా తిడుతురా రేవంత్ రెడ్డిని? తిట్టుడైతే ఏం లేదు, మంచిగానే ఉన్నారు. ఇక ఇంకా టైం ఉంది కదా. ఇప్పుడు ఎలక్షన్ తర్వాత ఎలక్షన్, బ్యాక్ టు బ్యాక్ ఎలక్షన్ కాబట్టి ఎవరికి ఇంకా ప్రజలకు ఏం అర్థం కాలేదు ప్రభుత్వం ఉందని. ఇంకా 6 months పోతే తెలుస్తుంది. ఇప్పుడు ఏం చెప్పనీకి రాదు. ముందుకు సో ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి అన్న. మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో మీరు ఎవరికి ఓటేసారు? ప్రసాద్ కుమార్ కేశవ్, కాంగ్రెస్ పార్టీ స్పీకర్. ఇప్పుడు వస్తుండా? అందుబాటులో ఉంటాడా మీ స్పీకర్? ఉంటాడు. ఓకే సరే, మొన్న కాంగ్రెస్ పార్టీకి వేసారు, ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి. ఇప్పుడు మీ ఓటు ఎవరికి అనుకుంటున్నారు? ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి వచ్చింది కదా రంజిత్ రెడ్డికి, అతనికి వేయకపోవచ్చు కాంగ్రెస్ వాళ్ళు ఎవరు, ఎందుకంటే ఫుల్ అగెనెస్ట్ చేసింది కదా కాంగ్రెస్ వాళ్ళకి. సో వేయకపోవచ్చు ప్రజలు ఎవరు కూడా. మన వర్షం కూడా అంతే ఉంటుంది. క్యాండిడేట్ పరంగా కాంగ్రెస్ పార్టీకి వేసే పరిస్థితి ఉండకపోవచ్చు ప్రజలు. అదన్నా ఇప్పుడు రంజిత్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీలకు ఓటేయొద్దని ప్రచారం చేసిండు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీల దగ్గర కండువా టికెట్ ఇచ్చి ఏకంగా ఇక్కడ వేసే ఆలోచనలు లేరు కదా ప్రజలు, వేయకపోవచ్చు నాకు తెలిసి. ఎవరికి అనుకుంటారు ఈసారి? మీరు ఎవరికి అనుకుంటున్నారు? నేను ఆల్టర్నేట్ పార్టీ బీజేపీ ఉంది కదా, ఇప్పుడు అందరు ప్రజలు బీజేపీకి పోతుండొచ్చు అని అనుకుంటున్నాను. ఎవరైనా ముగ్గురు అభ్యర్థులు ఉన్నారు, కాసాని జ్ఞానేశ్వర్, రంజిత్ రెడ్డి, కొండా విశ్వేశ్వర రెడ్డి. ముగ్గురులో ఎవరు బెటర్ అని మీరు అనుకుంటారు? ఇద్దరి మధ్యలోనే కదా పోటీ. కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ, విశ్వేశ్వరరెడ్డి వర్సెస్ రంజిత్ రెడ్డి. ఈ రంజిత్ రెడ్డికి వ్యక్తిగతంగా ఓట్లు పడకపోవచ్చు, ఎందుకంటే ఆయన అగెనెస్ట్గా చేసింది కదా కాంగ్రెస్కి. మొన్ననే 2-3 months బ్యాక్ అయింది కదా, ఇంకా అది ప్రజలు మర్చిపోరు కదా. ఒక 1 year అయింటే మర్చిపోతుండేమో. 101% విశ్వేశ్వరరెడ్డికే వేస్తుండొచ్చు. ఓకే, ఇప్పుడు బీజేపీ కూడా సెంట్రల్లో 2 సార్లు అవకాశం ఇచ్చారు కదా, మార్పు రావాలని ఎవరు ఆలోచిస్తలేరు అక్కడ కూడా? అంత దూరం పోదు, మన వాళ్ళు అంత దూరం కూడా ఆలోచించారు. ఇక్కడ వరకు ఇక్కడ లీడర్ ఎవరు గెలుస్తున్న వరకు ఆలోచిస్తారు, కానీ అంత దూరం దాకా ఎవరు మనలు. ఓకే, సో మీరు మాత్రం కొండా బెటర్ అనుకుంటున్నాను. మేము చెప్తానే, నేను ఏం కోటేస్తా అని చెప్పను, కానీ ప్రజలు ఆ వైపు ఉన్నారు అని చెప్తున్నా. నేను మాట్లాడుతున్నాం కదా కస్టమర్స్తోని, వచ్చిన వాళ్ళకి ఏమైనా అడిగితే గిట్టంగా వాళ్ళు విశ్వేశ్వరరెడ్డి కోటేసేటట్లుండ్రు, బీజేపీకి వేసేటట్లు. ఎందుకంటే వస్తుంటే అబ్జర్వ్ చేస్తావు ఎవరెవరు ఏమనుకుంటారని ఇట్లనే అడుగుతాం కదా, ఏం నడుస్తుంది ఏమంటే. ఇక రంజిత్ రెడ్డి ప్రసాద్ కుమార్ని ఓడగొట్టడానికి ప్రయత్నం చేసిండు కదా, బీభత్సంగా తిరిగిండు. ఓడగొడతా అని చెప్పి ఛాలెంజ్ చేసిండు, చెప్పిండు వేయొద్దు ఓటు అని చెప్పి. మళ్ళీ ఇప్పుడే 2 నెలలకు వచ్చి ఓటేయమని చెప్తే వేయరు కదా ప్రజలు, చాలా తెలియపరులు. ఇప్పుడు ఆనాడు ఈ స్పీకర్ గడ్డం ప్రసాద్కు ఆయన వ్యతిరేకంగా ప్రచారం చేసిండా రంజిత్ రెడ్డి? చేసిండు. ప్రసాద్ కుమార్ కూడా సార్ కూడా గెలిచిన తర్వాత అడే చెప్పాడు కదా, గెలిచినాక స్పీచ్లో. సార్ యూట్యూబ్లో ఉంది చూడండి. ఓకే, ఇదే గడ్డం ప్రసాద్ కుమార్ ఏం చేయాలి? రంజిత్ రెడ్డికి ఓటేయండి అని ప్రచారం చేయాలి ఇప్పుడు, అంతేగా? చేయడు కదా ఇప్పుడు, ఆయన స్పీకర్ కదా, రాజకీయ పాలిటిక్స్కి ఇన్వాల్వ్ కాడు ఇప్పుడు, ప్రశాంతంగా ఉంటాడు న్యూట్రల్గా. సరే, డైరెక్ట్ చేయకుండా ఇంటర్నల్గా 100% పార్టీ ఆయన ప్యూర్ కాంగ్రెస్, 100% అతను కాంగ్రెస్కే ఓటేయమని చెప్తాడు ఎవరికైనా. ఓకే, చలో రైట్, థ్యాంక్ యూ. రైట్.